99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీలో ఈ వాస్తు కార్యక్రమం చాలా కాలంగా మేము చేస్తున్నాం. అందరూ కూడా చూసి మాకు మీ వీడియోల వల్ల మేము చాలా తెలుసుకోగలుగుతున్నాం. మా దగ్గర ఉన్నటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు లోపాలను కూడా సరి చేసుకుంటున్నాం అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు అలా చూస్తూ మేము చెప్పింది విని ఆచరించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే వాస్తుని నమ్మండి. ఎందుకంటే వాస్తుని నమ్మకపోతేనే నష్టాలు వస్తాయి. వాస్తుని నమ్మితే నష్టాలు రావు. ఎవరైనా సరే ఏ ఇంట్లో ఏ కష్టం వచ్చిందో ఇలాగే కష్టాలు పడతారు చాలామంది. ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇంట్లో భార్యాభర్తలకు పడకపోవడం కానీ, పిల్లల మాట వినకపోవడం కానీ, అలాగే చదువులు సరిగ్గా చదవకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు చాలా ఇళ్లలో ఉంటున్నాయి. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తున్నారు, చెప్తూ ఉన్నాం మేము. వాళ్ళు చెప్పినట్టుగా ఆచరిస్తున్నారు. ఆచరించి చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక చెప్పినట్టు చేయడం వల్ల వాళ్ళకి వాస్తు ఫలితాలు సత్ఫలితాలు కలుగుతున్నాయి అన్నమాట వాళ్ళకి. అంచేత ఈ వాస్తుని నమ్మండి. కంపల్సరిగా మేము చేసే వాస్తుని అందరూ చూడండి. చూసి మీకు నచ్చితే కాదు, తప్పనిసరిగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ సమస్య మీ ఒక్కరిది కాదు, కోటాను కోట్ల వాళ్ళ సమస్య. ఇది మామూలు సమస్య కాదు ఇది. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడతారు, మన బ్రతికింతే అనుకుంటారు, కానీ కాదు. మీ ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందన్నమాట. అంచేత ఒక వాస్తు పండితుడిని కానీ, వాస్తు పరిశోధకుడిని కానీ తీసుకుని వెళ్ళి మీరు చక్కగా చూపించుకోండి, బాగుపడండి. సరే, ఇక విషయానికి వస్తే ఈరోజు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రహరీ గోడలు ఎలా నిర్మిస్తారు? బాగానే నిర్మిస్తారు. అది కూడా చెప్పాలా గురువుగారు అని మీరు అనొచ్చు. అయితే మీరు ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, వాస్తు అనేది మీరు ఎంత బాగా ఇల్లు పెట్టుకోగలిగితే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంతా బాగా చేసి ఎక్కడో చిన్న లోపం చేశారనుకోండి, ఉదాహరణకి మీరు ఇల్లు అంతా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, వాస్తుపరంగా ఉంది. ఎవరో బాగా డబ్బు రావాలని ఈశాన్యంలోనూ బీరువా పెట్టుకుని చక్కగా డబ్బు అందులో పెట్టుకోండి అంటే, ఈశాన్యాన్ని పట్టుకొచ్చి పెద్ద బీరువా పెట్టేశారనుకోండి, మీ ఉన్నటువంటి వాస్తు యొక్క అన్ని మంచి ఫలితాలు కూడా దీనివల్ల ఎగిరిపోతాయి అన్నమాట. ఈశాన్యంలో అంత బరువు పెట్టేస్తే. అలాగా మీకు ఎవరో పక్క వాళ్ళు చెప్పడం కాదు, మీరు తెలుసుకొని ఎవరినైనా తీసుకొచ్చి చూపించుకోండి. ఇప్పుడు మనం ప్రహరీ గోడ గురించి మనం మాట్లాడదాం. నేను ఇంటి స్వరూపం చిన్నగా వేస్తున్నాను, ఎందుకంటే మనది ప్రహరీ గోడ గురించి కాబట్టి. ఈరోజు ప్రహరీ గోడలు ఇలా కడుతున్నారు చాలామంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. నేను ఈ లోపల గదుల గురించి, వేట్ల గురించి, గేట్ల గురించి నేను ఇప్పుడు చెప్పబోవడం లేదు. ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు ఎలా కడుతున్నారు, దానివల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏమిటి అనే దాని గురించి నేను మాట్లాడతాను అనమాట. కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకుంటున్నారు, మంచి కలర్స్ వేసుకుంటున్నారు చక్కగా. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కార్నర్ని దీని కార్నర్ని ఏం చేస్తున్నారంటే, ఈ కార్నర్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ రౌండప్ చేసేస్తున్నారు. ఇలా రౌండప్ చేస్తున్నారు అంటే ఏమైనట్టు, ఇది నైరుతి నొక్కేసింది. ఇలా ఉంటేనే కదా మనకి యాక్చువల్గా నైరుతి ఇలాగ మనకు ఉంటేనే కదా నైరుతి కరెక్ట్గా ఉంటుంది.
ఇలా కట్టడం వల్ల ఏమైందంటే నైరుతి నొక్కేసింది. ఈ నైరుతి నొక్కడం అనే విషయం ఏమిటంటే చాలా మంచిది. ఇది దీనికి మార్క్ వేసుకోవచ్చు మనం. అయితే ఇలా వద్దాం, ఇక్కడి వరకు వద్దాం. ఇలా వచ్చారు, ఇలా వచ్చి ఇక్కడేం చేశారు, ఈ ఆగ్నేయంలో కూడా ఇలా ఇలా కట్టేశారు. అంటే యాక్చువల్గా ఇలా రావాలి ఇది గోడ. ఈ అందం కోసం ఏం చేశారు, ఆగ్నేయం వాళ్ళు కూడా ఇలా రౌండప్ చేసేసారు. ఈ రౌండప్ చేయడం వల్ల, ఆగ్నేయంలో రౌండప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆగ్నేయం నొక్కేయడం, భార్యాభర్తల మధ్యన కీచులాట్లు, పిల్లలు సరిగ్గా మాటలు వినకపోవడం, అలాగే ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు జరగడం. ఎందుకంటే ఆగ్నేయం నొక్కేసింది. చిన్న తప్పు ఉంటే చాలు వాస్తులో మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. కష్టాలంటే మామూలు కష్టాల్లో ఉండవు, మనల్ని చాలా కష్టాలు పెట్టేస్తుంది అనమాట. ఇది ఇక్కడ భార్యాభర్తలకి కీచులాట్లు, అలాగే ఆర్థిక నష్టం, అలాగే ఈ పిల్లలు రెండవ సంతానం అబ్బాయికి చాలా ప్రాబ్లం అన్నమాట. అలాగే ఇంట్లో స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ ఆగ్నేయం. ఇది ఇక్కడ ఉంది. సరే, ఇక్కడ వాయువ్య తర్వాత ఈశాన్యానికి వెళ్దాం మనం. ఇలా వాయువ్యానికి వచ్చాం. ఇలా ఉండవలసిన మూల వాయువులో కట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇది దీనివల్ల మనకు ఉపయోగమే కానీ ప్రమాదం లేదు. అయితే దీనివల్ల కూడా ఉపయోగం ప్రమాదం అని నటించి మరీ అంత ప్రమాదం లేదు, కొంతవరకు పర్వాలేదు. ఇక్కడ నొక్కినా కానీ ఇది మాత్రం ప్రమాదం. ఇక ఈశాన్యానికి వద్దాం. ఈశాన్యానికి వచ్చాం. ఈశాన్యం ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. ఈశాన్యం ఇలా ఉండాలి. కానీ ఎంత లోపల నొక్కేసింది ఈశాన్యం నొక్కేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఇంటి యజమానికి అనారోగ్యం. మంచం మీదే ఉంటాడు, మనిషి లేవలేడు. ఇంత నొక్కేసిందంటే ఈశాన్యం ప్రమాదం, చాలా ప్రమాదం. ఈ నొక్కేసిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు, అయ్యో మామూలుగా ఉంటాయి కదా ఇక్కడ ఏదో ఒక అంటే సంపు కట్టడం కానీ లేదా బోర్ పెట్టడం కానీ ఇలా చేస్తారు. దాదాపు ఇక్కడ నొక్కేసింది, ఇక్కడ కూడా బోర్ పెట్టకుండా, అంటే బోర్వెల్ ఇలా కొడతారు కదా బోరు, అది కాకుండా వాటర్ కింద వెళ్ళేలాగితే కొంతలో కొంత పర్వాలేదు. కానీ ఇది ప్రమాదం. ఇంటి ప్రథమ పుత్రుడు పెద్ద కొడుక్కి చాలా సమస్యలు. బాగా చదివే కుర్రాడైనా సరే ఇలాంటి వాస్తు వక్రతలు కనుక మీరు చేసినట్లయితే ఆ కుర్రాడు లైఫ్ కూడా పాడైపోద్ది. ఎందుకంటే ఆలోచనలు రకరకాలుగా వచ్చేస్తాయి ఆ కుర్రాడికి. ఒక చిన్న సమస్య అయినా సరే పెద్దగా ఆలోచించి, అంటే ఈ వాస్తు ప్రభావం అలాంటిది. తండ్రి పెద్ద కొడుకు, అలాగే ఇక ఆర్థిక ఇబ్బందులు అంటే చెప్పలేము అనమాట. దీనికి ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటుంది. ఇక్కడ ఎంత అయితే బాధ పెడుతున్నారో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి కావాల్సింది, ఇక్కడ కుబేరుడు ఉంటాడు. కుబేరుడు ఏం చేస్తాడు, ఆయన ఇలా సంచరిస్తూ ఉంటాడు అనమాట. సంచరిస్తున్నప్పుడు ఇక్కడ కనుక కట్ అయిపోతే ఆయన మనకి ఏ రకమైనటువంటి మంచి ఫలితాలు ఇవ్వడు. అంచేత ఈ రౌండ్ బాపుతాడాన్ని తీసేయండి శుభ్రంగా. అందం వద్దు మనకి. ఇలా ఉంది కదా, చూడండి చెప్తున్నాను, మళ్ళీ వేచి చూపిస్తాను మీకు. ఇది వద్దు మనకి, ఈ అందం మనకు వద్దు, చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదం. వీలైతే ఇది ఇలా చేసేసుకోండి. ఇది కూడా నైరుతి మంచిదే అన్నాను, కట్ అవ్వడం మంచిదంటే మంచిదని అనుకోవాలి, అంటే కొంచెం. కానీ ఎందుకు మనం చెడ్డ చేసుకోవాలి ఇక్కడ? ఇది కూడా ఇలా చేసేసుకోండి, ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ కూడా రౌండప్ లేకుండా ఇలా చేయండి, బాగుంటుంది. ఇక్కడ కూడా ఇలాగా చక్కగా ఇలా చేసుకోండి. ఇది కూడా తీసేసి ఇలా చేసుకోండి, ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, మనం కేవలం ఈవేళ పౌండ్ అంటే ఈ వాల్ గురించే మనం మాట్లాడాం. ఈవేళ కాంపౌండ్ వాల్ గురించే మనం మాట్లాడాం. అంచేత లోపల ఏమీ మనం తడవలేదు, లోపలికి వెళ్ళలేదు. కాబట్టి జాగ్రత్త, పొరపాటును కూడా అందంగా ఉంటుందని ఇలా రౌండప్లు పెట్టేసి
అందంగా పెట్టేసి చేయొద్దు. జాగ్రత్తగా గమనించుకున్నది. ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ సమస్య మీ ఇంట్లో లేదు, ఈ సమస్య మన ఇంట్లో లేదులే మనకెందుకులే అని అనుకోవద్దు. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరికైనా సరే ఉపకారం చేయండి. ఉపకారం చేయలేకపోతే ఊరుకోండి, అంతేగాని అపకారం మాత్రం చేయొద్దు. ఇప్పుడు ఇది మీరు ఏమీ చేయకపోతే అపకారం చేయడం మాట పక్కనట్టండి, అలా నొక్కడమే కదా, సబ్స్క్రైబ్ చేయడమే కదా, చేస్తే 10 మందికి వెళ్ళిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి అందరికీ చేయండి. చేసి నేను చెప్పిన విషయాలని జాగ్రత్త పెట్టుకోండి. కాంపౌండ్ వాళ్ళ విషయమే కదా అని చెప్పి అందంగా ఉన్నదని గుండ్రంగా చేస్తే మనం గుండ్రం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ ఎపిసోడ్ తోటి నేను దీన్ని ఆపుతున్నాను. సరే, రేపు ఒక మంచి ఎపిసోడ్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.